హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీలేడి వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం వ్యాపార రహస్యం అనే స్టోరీ చెప్పుకోబోతున్నామండి. ఈ వ్యాపార రహస్యం అనే స్టోరీ ఎలా ఉంటుందో నేను చెప్తాను, మీరు వినేయాలి. మరి అనగనగా ధర్మాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతను ధర్మబుద్ధి గలవాడు. అతను తక్కువ వడ్డీకి అందరికీ డబ్బులు ఇస్తూ వ్యాపారం చేసుకునేవాడు. అతను దగ్గర అందరూ అప్పులు తీసుకొని తిరిగి ఇచ్చేస్తూ ఉండేవారు. ఇలా ధర్మయ్య వ్యాపారం సజావుగా సాగుతున్న క్రమంలో ఒక పూజారి వచ్చి, ధర్మయ్య గారు నాకు 50 వరహాలు అప్పుగా కావాలి అని అడుగుతాడు. ధర్మయ్య వెంటనే 50 వరహాలు లెక్కపెట్టి ఇస్తాడు. ఆ పూజారి, ధర్మయ్య గారు నేను అడిగిన వెంటనే మీరు ఏ కాగితము రాయించుకోకుండా, ఏ పత్రము తీసుకోకుండా నాకు 50 వరహాలు ఇచ్చారు. ఈ 50 వరహాలు నేను తిరిగి ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారండి అని పూజారి అడిగాడు. ధర్మయ్య వెంటనే, మీరు ఇవ్వలేని పక్షంలో నేను ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు, అంతకీ ఇవ్వలేని పక్షంలో ఆ 50 వరహాలు పారేసుకున్నాను అనుకుని ఊరుకుంటానే తప్ప, అయినా పూజారి గారు ఆ 50 వరహాలు పోయినంత మాత్రాన నేను పేదవాడిని అయిపోను కదా, నేను నష్టపోను కదా, నాకు 50 వరహాలు పెద్ద లెక్కేమీ కాదు అంటూ పూజారి గారికి 50 వరహాలు లెక్కపెట్టి ఇచ్చేశారు. అనుకున్న గడువు ప్రకారంగా పూజారి గారు మిగిలిన 50 వరహాలు వెంటనే వడ్డీతో సహా గడువులోనే తెచ్చి ఇచ్చేశారు. పక్కనే సుబ్బయ్య అనే బాగా ధనికుడు ఉండేవాడు. అతను కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కానీ సుబ్బయ్య దగ్గర తీసుకున్న వారు తిరిగి వడ్డీ ఇచ్చేవారు కాదు, అసలు కూడా ఇచ్చేవారు కాదు. ధర్మయ్య దగ్గర తీసుకున్న వాళ్ళు వడ్డీతో సహా వెంటనే ఇచ్చేస్తున్నారని సుబ్బయ్యకి బాగా అనుకుంటూ ఉండేవాడు. ఎలాగైనా సరే సుబ్బయ్య ధర్మయ్య దగ్గర ఈ వ్యాపార రహస్యాన్ని తెలుసుకోవాలి, ధర్మయ్య దగ్గర తీసుకున్న వారందరూ వడ్డీతో సహా వెంటనే నిర్ణీత గడువులో తెచ్చి ఇచ్చేస్తున్నారు, నా దగ్గర తీసుకున్న వాళ్ళు నిర్ణీత గడువులో ఇవ్వడం లేదు వడ్డీ అనేసి ధర్మయ్య ఏ వ్యాపార రహస్యాన్ని పాటిస్తున్నాడో, ఏ ట్రిక్ను ఉపయోగిస్తున్నాడో నేను కూడా తెలుసుకోవాలనుకుంటూ సుబ్బయ్య ఎప్పుడు తప్పిస్తూ ఉండేవాడు. ఎలాగైనా సరే ధర్మయ్య దగ్గర ఆ వ్యాపార రహస్యాన్ని తెలుసుకోవాలని సుబ్బయ్య ఊరిలోడుతూ ఉండేవాడు. ఎప్పుడా అని సుబ్బయ్య దగ్గర అడిగి తెలుసుకుందామని ఎప్పుడు గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉండేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో సుబ్బయ్యకి ఒక మంచి ఐడియా వచ్చింది. అసలు ధర్మయ్య దగ్గర వడ్డీ తీసుకున్న వాళ్ళందరూ వడ్డీతో సహా ఎలాగిచ్చేస్తున్నారు, నేను కూడా ధర్మయ్య దగ్గర వడ్డీకి తీసుకుని నేను ఇవ్వను కదా, అసలు ఎలా వసూలు చేస్తున్నాడో తెలుసుకుందామని చెప్పేసి సుబ్బయ్య ధర్మయ్య దగ్గర 100 వరహాలు కావాలని అడిగి తీసుకొని ఇవ్వడం అనేద్దాం. అప్పుడు ధర్మయ్య నా దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తాడో తెలుసుకొని అప్పుడు నేను కూడా ఆ ట్రిక్ని ఉపయోగిద్దామని చెప్పేసి సుబ్బయ్య అనుకుంటూ ఉంటాడన్నమాట. అనుకున్నదే తడుగా సుబ్బయ్య ధర్మయ్య గారి దగ్గరికి వెళ్ళి, ధర్మయ్య గారండి నాకు అర్జెంటుగా ఒక సంకటం ఏర్పడింది, నాకు 100 వరహాలు కావాలండి, మీరు తప్ప ఎవరు సాయం చేయలేరు, నాకు అత్యవసరం ఏర్పడింది, దయచేసి నాకు 100 వరహాలు ఇప్పించండి అని సుబ్బయ్య అడగ్గా, ధర్మయ్య అదేంటండి మీరు ధనికులు బాగా ఉన్నవారు, మీరు మమ్మల్ని అడగడం ఏంటి, మీకు అంత సంకటం ఎక్కడ ఏర్పడినది, ನನಗೆ అర్జెంట్ అండి, నాకు చాలా సంకటం ఏర్పడింది, నాకు అర్జెంటుగా 100 వరహాలు కావాలి అనగానే, సరే ఇస్తాను కానీ 100కి 2 రూపాయలు అంటూ ధర్మయ్య అనగా, సుబ్బయ్య ఇదేటి అందరికీ ధర్మ వడ్డీకి ఇస్తే నాకు 2 రూపాయలని చెప్పాడు అనుకొని వెంటనే, అదేంటండి ధర్మయ్య గారు అందరికీ ధర్మ వడ్డీకి ఇస్తే నాకేమి 2 రూపాయలు చెప్తున్నారు అని అడగగా, మీరు అత్యవసరం అన్నారు కదా, అత్యవసరం అన్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, మరి అప్పుడు మీరు తీసుకోక తప్పదు, మరి కావాలా వద్దా, కావాలంటే తీసుకోండి లేదంటే లేదు మీ ఇష్టం అంటూ ధర్మయ్య అనగా, సుబ్బయ్య లేదండి నాకు అవసరమే ఇవ్వండి అంటూ 100 వరహాలు సుబ్బయ్య 100 వరహాలు తీసుకోబోతుండగా ధర్మయ్య వెంటనే, ఆగండి మీరు ఈ రాయిని ముట్టుకొని ఆ 100 వరహాలు తీసుకోండి అని అనగానే సుబ్బయ్య ఆ రాయిని ముట్టుకొని 100 వరహాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆరు బయట కూర్చొని, ఇదేమిటి ధర్మయ్య గారు 6 మాసాలు అయిపోతున్నా సరే ఇంకా అసలు అడగడం లేదు, వడ్డీ అడగడం లేదు ఏంటి అనుకుంటూ సుబ్బయ్య పరిపరి విధాలుగా తపిస్తూ ఉంటాడు. అలా అనుకున్నదే తడుగా ఉండబెట్టలేక సుబ్బయ్య ధర్మయ్య దగ్గరికి వెళ్ళి, ధర్మయ్య గారండి 6 మాసాలు అయిపోతుంది, మీరు అసలు అడగడం లేదు, వడ్డీ అడగడం లేదు, ఏమిటి కారణం అనగా, ధర్మయ్య అవునండి మీకు నేను ఇచ్చింది వడ్డీకి, మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు నాకు లాభమే గాని నష్టమేముంది, అందుకే మీరు ఎన్ని రోజులు మీ దగ్గర అట్టి పెట్టుకుంటే నాకు అంత వడ్డీ కలిసి వస్తుంది, అందుకే నేను అడగలేదు అని ధర్మయ్య అనగా, సుబ్బయ్య ఓహో అదా కారణం, సరేగానండి ధర్మయ్య గారు మీ వ్యాపార ట్రిక్ ఏమిటో నాకు చెప్పండి, నా దగ్గర తీసుకున్న వారు అసలు ఇవ్వడం లేదు, వడ్డీ ఇవ్వడం లేదు, కానీ మీ దగ్గర తీసుకున్న వారు అసలు వడ్డీ నిర్ణీత గడువులోనే తీసుకొచ్చి ఇస్తున్నారు, మీ వ్యాపార రహస్యం ఏమిటో నాకు చెప్తే నేను కూడా పాటించి వ్యాపారం చేసుకుంటానండి అంటూ సుబ్బయ్య ధర్మయ్యని అడిగాడు. ధర్మయ్య వెంటనే,
నా వ్యాపార రహస్యం ఏమిటా అని అంటారా? మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు నేను ఒక రాయిని ముట్టుకోమని చెప్పి మీకు డబ్బులు ఇచ్చాను కదా, అదే నా వ్యాపార రహస్యం అనగానే సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. ఏమిటి రాయిని ముట్టుకోమన్నారు, ఏమిటా రాయ, అది మీకు వ్యాపార రహస్యం ఏమిటి అని సుబ్బయ్య ఆతృతగా అడగా, ధర్మయ్య అవునండి, నా దగ్గర వడ్డీకి తీసుకున్న వారి అందరినీ ఆ రాయిని ముట్టుకోమంటాను, వారు వెంటనే నాకు తిరిగి ఇచ్చేస్తారు. లేకుండా ఇవ్వలేదనుకోండి వారు సర్వనాశనం అయిపోతారు, వారి వ్యాపారం దివాలా తీసేస్తుంది. అందుకనే వారు నిర్ణీత గడువులో వడ్డీతో సహా తిరిగి నాకు డబ్బు చెల్లిస్తారు. అందుకే మిమ్మల్ని ఆ 100 వరహాలు తీసుకునేటప్పుడు ఆ రాయిని ముట్టుకోమన్నాను అని ధర్మయ్య అనగానే సుబ్బయ్య షాక్ అయిపోతాడు. వెంటనే సుబ్బయ్య, ధర్మయ్య గారు నాకు అలాంటి రాయి ఉంటే ఇవ్వండి, నా దగ్గర తీసుకున్న వారు కూడా తిరిగి ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి మహిమాన్విత రాయిస్తే నేను కూడా నా దగ్గర తీసుకున్న రాయి ముట్టుకొని నేను వడ్డీకి ఇచ్చుకుంటాను అనగానే ధర్మయ్య ఆలోచించి, నా దగ్గర అలాంటిది ఇంకో రాయి ఉంది, కానీ దాని రేటు కొంచెం ఎక్కువ, మరి మీరు తీసుకోగలరా అని అనగానే, చెప్పండి మహాప్రభు, ఎంత రేట్ అయినా సరే నేను తీసుకుంటాను ఆ రాయ అని సుబ్బయ్య అనగా, సరే అయితే ఆ రాయి ఖరీదు 106 వరహాలు, మీకు కావాలా వద్దా అనగానే, మహాప్రభు కావాలి, ఆ 106 వరహాలు ఇప్పుడే తెస్తాను అని గబగబా వెళ్ళి 106 వరహాలు మూటగట్టి వెంటనే ధర్మయ్యకి ఇస్తాడు. ఇవ్వగానైనా ఒక రాయ తెచ్చి ఇస్తాడు. ఆ రాయి పట్టుకుని సుబ్బయ్య తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇంటికి వడ్డీకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ రాయి ముట్టుకొని వడ్డీకి ఇస్తానే ఉండేవాడు. అలా పత్రాలు ఏమీ లేకుండా అలా ధర్మయ్య ఇచ్చినట్టే సుబ్బయ్య కూడా ఇవ్వసాగాడు. అతి కొద్ది రోజుల్లోనే చాలా మంది సుబ్బయ్య దగ్గర వడ్డీకి తీసుకొని ఎవరూ తిరిగి ఇవ్వడం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పటికి సుబ్బయ్యకి చాలా కోపం వచ్చింది. ఏమిటి రాయ, మహిమాత్మైన రాయని చెప్పాడు ధర్మయ్య, ఎవరు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు అంటూ చిరాకొచ్చి సుబ్బయ్య ధర్మయ్య దగ్గరికి వెళ్తాడు. సుబ్బయ్య కోపంగా ధర్మయ్య దగ్గరికి వెళ్ళి, ఏమండి ధర్మయ్య గారు, మీరు ఇచ్చిన 100 వరహాలు వసూలు చేసుకోవడం లేదు, మీరు రాయా పని చేయడం లేదు, మీరు మహిమాన్వితమైన రాయాని నాకు ఇచ్చారు, ఆ రాయా వల్ల నా దగ్గర తీసుకున్న వారు కూడా తిరిగి ఇవ్వడం లేదు, ఏమిటి సంగతి అనగానే ధర్మయ్య, అదేటండి, మీకు ఇచ్చిన 100 వరహాలు వడ్డీతో సహా 106 వరహాలు నేను తీసుకున్నాను కదా, ఇంకేమిటి నా సొమ్ము వసూలు అవ్వలేదు అనగానే సుబ్బయ్య అవాక్కైపోయి నాకిచ్చిన 100 వరహాలు మీకెప్పుడు తిరిగి ఇచ్చానండి అని అడగ్గా, అదేటండి 106 వరహాలు తిరిగి ఇచ్చారు కదా, అదేంటి మీరు రాయికి వెలకట్టారు కదా అని అనగానే, రాయ విలువ లేనిదండి, దాని మహిమాన్వితమైన రాయ కాదు, ఏమీ కాదు, మిమ్మల్ని మీ చేత ఆ డబ్బులు వసూలు చేయడానికి నేను అలా చెప్పాను అనగానే సుబ్బయ్య బాగా అవక్కైపోయి కోపంతో ఊగిపోయాడు. అప్పుడు ధర్మయ్య, అవునండి, నా దగ్గరకు వచ్చిన వారి విలువను బట్టి వారి వడ్డీలు కూడా మారుతూ ఉంటాయి, వారి దగ్గర నుంచి వసూలు చేసే పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి, నేను వారు ఇచ్చే విధానం బట్టి వారి దగ్గర నేను ఎలా వసూలు చేయాలో నేను ముందుగా నిర్ణయించుకుంటాను, అదే విధంగా నేను వ్యాపారం చేస్తాను ధర్మ మార్గంలో, అందుకే నా దగ్గర తీసుకున్న వారు మళ్ళీ ధర్మంగా తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, అంతే తప్పగాని ఎగ్గొట్టరు. మీరు కూడా ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకోండి, మీకు వచ్చిన వ్యాపారం చేసుకోండి అని ధర్మయ్య చెప్పగానే సుబ్బయ్య చిగ్గుపడి, ఇక మీదట నేను కూడా ధర్మ మార్గంలోనే వ్యాపారం చేసుకుందామని వడ్డీ వ్యాపారం మానేసి వజ్రాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. అనుకున్న విధంగానే వజ్రాల వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలు ఆర్జించి పెద్ద స్థాయికి వెళ్ళాడు. చూసారండి, ధర్మ మార్గంలో మనం ఏ వ్యాపారం చేసినా సరే ముందుకెళ్తాది, అధర్మంగా మనం వ్యాపారం చేస్తే అది నష్టపోతాము తప్ప మనం లాభపడం. చూసారా ధర్మయ్య, సుబ్బయ్య ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఏ వ్యాపారమైన ధర్మ మార్గంలో చేస్తే అది అభివృద్ధి చెందుతుంది తప్ప నాశనం అవ్వదు అని అర్థమైంది.